అందరికీ నమస్తే అండి. ఒకరేమో దాదాపుగా 15 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో చేసిన వ్యక్తి, 1978లో మొదటిసారి శాసనసభ్యులు, పోటీ చేసిన రెండో ఎన్నికలో ఓడిపోయారు. మొదటిసారి గెలిచిన తర్వాత మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి అయ్యారు. ఆ తర్వాత పోటీ చేసిన ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. అక్కడి నుంచి జాగ్రత్తగా మళ్ళీ రాజకీయంగా ఒక ప్రయాణం మొదలుపెట్టి పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో ముళ్ళబాటలు, ముళ్ళ కిరీటాలు అన్నీ కూడా ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చారు. సో కానీ గడిచిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం వేరే. అది ఎవరూ కూడా ఊహించలేనిది. ప్రతిపక్షంలో ఉండడం ఆయన కొత్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఎలా ఉంటుంది, ఎంత నరకం ఉంటుంది అనేది చంద్రబాబు గారు స్వయానా చూశారు. అసెంబ్లీలో వాళ్ళ మాటలు, వాళ్ళ అవమానాలు, వాళ్ళ చేత్కారాలు, సొంత భార్యను, సొంత కొడుకుని వాళ్ళు అంటున్న మాటలు తట్టుకోలేక నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను, ఈ కౌరవ సభలో నేను ఉండలేను, నేను రాను, నేను ఉండను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి 2021 నవంబర్ నెలలో ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. సో ఆయన ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నెరవేర్చుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళారు. అంటే తన శపథాన్ని నెరవేర్చుకున్నారు, తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానన్నారు, ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెట్టారు. మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచారు. 164 భారీ మ్యాండేట్తో గెలిచారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు, శాసనసభకు వెళ్ళారు, శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సో అది ఒక రకంగా దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులకు ఇది ఒక పాఠం, ఇది ఒక కేస్ స్టడీ. రాజకీయ నాయకులకు అధికార పక్షం లేదా ప్రతిపక్షం సహజమే. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని దారుణాలు, ఇంత దారుణమైన అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం బహుశా దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి ఉండదు. ఇటువంటి పరిస్థితులు ఉండవు. అరెస్టులు ఉండొచ్చు, కేసులు ఉండవచ్చు, కక్ష సాధింపులు ఉండొచ్చు. కానీ తను అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా తన గురించి, తన భార్య గురించి, తన కొడుకు పుట్టుక గురించి అసెంబ్లీలో వెనుక వాళ్ళు అధికార పక్షం వల్ల కామెంట్ చేస్తే ఆ పెయిన్ మామూలుగా ఉండదు. అది అందరికీ తెలుస్తుంది. సో అది పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే బయటకు వచ్చి ఎమోషనల్ ఫీల్ అయ్యి కళ్ళమటి నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు దానికి రివెంజ్ తెచ్చుకున్నారు. అది ఆయన కథ. మరొకటి పవన్ కళ్యాణ్ గారు, ఒక స్టార్ హీరోకి తమ్ముడు. ఆయన కూడా స్టార్ హీరోగా ఎదిగారు. విపరీతమైన క్రేజ్. రాష్ట్రంలో లక్షలాది మంది అభిమానులు. బయటికి వెళ్తే లక్షల్లో జనం వచ్చేస్తారు. సినిమా తీస్తే కోట్ల రూపాయల రెమ్యునరేషన్. కానీ అదంతా కాదు. తను పొలిటీషియన్గా నిలబడాలి, నిలదొక్కుకోవాలి, సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉండాలి, పబ్లిక్ సర్వెంట్గా పనిచేయాలి, ప్రజాప్రతినిధిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, కొత్త రాజకీయ శకాన్ని నిర్మించాలి, మొదలు పెట్టాలి. అది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. నెరవేరలేదు. 2009లో అన్న రాజకీయ పార్టీ పెట్టినప్పుడు తను యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి పార్టీ తరపున ప్రచారం చేశారు. కానీ ఆ పార్టీ నిలబడలేదు, కాంగ్రెస్లో కలిసిపోయింది. 2014లో తనే సొంతంగా పార్టీ పెట్టారు. కానీ అప్పుడు పరిస్థితుల నేపథ్యంలో తనకున్న లిమిటెడ్ సోర్సులు, లిమిటెడ్ వనరులతో ఇది పోటీ చేయడం మంచి పద్ధతి కాదు అని టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ చేసి కూటమిలో ఉన్నారు. కానీ అధికారంలో భాగస్వామ్యం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు దూరమై 2019లో పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. బయటకు వస్తే మీటింగులకు వేలాది మంది, లక్షలాది మంది జనం వస్తారు. కానీ పోటీ చేసిన ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అది ఖచ్చితంగా పరువు తక్కువే. సో కొన్నాళ్ళు తలెత్తుకోలేకపోయారు. రాజకీయంగా తన పాఠాలు నేర్చుకోవాలి, తను ఇంకా ముదరాలి అని తనకు తానుగా నేర్చుకొని ముదిరి రైట్ టైంలో రైట్ డెసిషన్స్, పొత్తుల విషయంలో కానీ, వైసీపీ వ్యతిరేక శక్తుల్ని కలపడంలో కానీ, వాళ్ళని సమన్వయం చేయడంలో కానీ, అటు ఢిల్లీ నుంచి ఇటు అమరావతిలో ఈ చంద్రబాబు గారి వరకు ఈ బద్ధ శత్రువులు యాక్చువల్లీ వాళ్ళని కలపడంలో, ఈ పొత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఒక పుస్తకం రాయడం మొదలు పెడితే ఒక 100 పేజీల పుస్తకం ఉంటే అందులో 70 పేజీల పుస్తకంలో పవన్ కళ్యాణ్ గారి సంతకమే ఉంటుంది. అంత స్ట్రాంగ్గా పనిచేశారు. జగన్ అనే వ్యక్తిని ఓడించడానికి మాత్రమే ఆయన గత 5 ఏళ్ళు పనిచేశారు. అది నెరవేరింది. సో చివరికి తను కూడా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి గత ఈ పొలిటికల్ హిస్టరీ, ఈ పొలిటికల్ జర్నీ కూడా ఒక కేస్ స్టడీనే. సాధారణంగా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడం అంటే చాలా అరుదైన విషయం. ఇప్పుడు చిరంజీవి గారు కూడా 2009లో
పాలకొల్లు నుంచి పోటీ చేశారు, తిరుపతి నుంచి పోటీ చేశారు. పాలకొల్లులో ఓడిపోయినా తిరుపతిలో గెలిచారు కాబట్టి పర్వాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం, గాజువాక 2 చోట్ల కూడా యూత్ ఓట్లు ఎక్కువ, సొంత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, అయినా సరే ఓట్లు వేయలేదు, గెలవలేదు. సో దానికి కారణం ఏంటని ఆయన అన్వేషిస్తే ఓట్లు చీలిక, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిక కారణంగా వాళ్ళు మేము పంచుకున్న కారణంగా వాళ్ళు కొన్ని ఓడిపోయారు, మేము కొన్ని ఓడిపోయాము. కానీ 2024లో అలా జరగకూడదు, వైసీపీని ఓడించాలంటే మేము కలిసే వెళ్ళాలని అప్పుడే డిసైడ్ అయ్యి చాలా జాగ్రత్తగా రాజకీయం చేసి చివరికి ఈ రిజల్ట్స్ రావడంలో, ఇంత భారీ గెలుపు రావడంలో, వైసీపీకి అంత దారుణమైన ఓటమి రావడంలో ప్రధాన పాత్ర పోషించారు. సో అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘట్టాలు అంటే ఈయన లైఫ్ స్టోరీ, ఈయన లైఫ్ బ్యాక్ ఎండ్ ఇది జరిగిందంతా తలుచుకొని ఇద్దరు కూడా ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు. ఈవెన్ మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు కావచ్చు, టీడీఎల్పీ ఎన్డీఏ ఎమ్మెల్యేల శాసనసభాపక్ష మీటింగ్లో కానీ, ప్రమాణ స్వీకారోత్సవంలో కానీ, అలాగే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు కానీ, ఈవెన్ ఈరోజు అసెంబ్లీలో కానీ వాళ్ళిద్దరూ ఎదురవుతున్న ప్రతిసారి కూడా కొన్ని భావోద్వేగ క్షణాలు ఉత్పన్నమవుతున్నాయన్నమాట. ఈరోజు అసెంబ్లీలో అదే జరిగింది. థ్యాంక్ యూ.